నమస్తే, వెల్కమ్ టు తాజ్ న్యూస్. దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట గ్రామం నుండి ఉద్నాల గ్రామానికి పోవు నక్కల పంపు రహదారిపై మినీ హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి 1,70,18,000 రూపాయల నిధులు మంజూరు కావడంతో శనివారం మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు డీకే అరుణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డీకే అరుణమ్మ మీడియా ముందు మాట్లాడుతూ కార్యక్రమంలో కొండ ప్రశాంత్ రెడ్డి, గ్రామ సర్పంచ్ మానస, చిన్నచింతకుంట బీజేపీ మండల అధ్యక్షులు దశరథ్, జిల్లా ఉపాధ్యక్షులు కురువ రమేష్, నేషనల్ కౌన్సిల్ మెంబర్ పద్మజారెడ్డి, నంబి రాజు, డాక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి, వావిల్ల వెంకటేశ్వర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నక్కల వంపు నుంచి ఈ యొక్క బ్రిడ్జ్ని, హై లెవెల్ బ్రిడ్జ్ని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది, భూమి పూజ చేయడం జరిగింది. సో ఎన్నో రోజుల నుంచి కూడా ఈ బ్రిడ్జ్ రావాలని ఈ ప్రాంత వాసులంతా ఎదురు చూస్తున్నారు. దాదాపు 10,000 మందికి ఈ బ్రిడ్జ్ పూర్తయితే 10,000 మందికి ఇది బెనిఫిట్ అవుతుంది. 10,000 మంది లోకల్ వాళ్ళకే కాకుండా ఈ ప్రాంతాల నుంచి ప్రయాణం చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ బ్రిడ్జ్ నుంచి లబ్ధి జరుగుతుంది. అంటే PMGSY నుంచి ఈ బ్రిడ్జ్ శాంక్షన్ అయింది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన నుంచి ఈ బ్రిడ్జ్ శాంక్షన్ అయింది. సో ఈరోజు రోడ్లు కానీ, PMGSY నుంచి రోడ్లు కానీ, బ్రిడ్జిలు కానీ, అంటే ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క అంటే ఒకసారి బ్రిడ్జిలకు, ఒకసారి విలేజ్ టు కనెక్షన్ కోసం, ఇట్లా ఒక కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క వాటి కోసం ప్రపోజల్స్ తీసుకుంటుంది. అట్లా గతంలో బ్రిడ్జిల కోసం ప్రపోజల్స్ తీసుకున్నప్పుడు ఈ బ్రిడ్జ్ శాంక్షన్ అయింది. సో ఈరోజు ఈ బ్రిడ్జితో పాటుగా ఇంకా అనేక ప్రపోజల్స్ కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. PMGSY కింద ఇంతవరకు గ్రామాలకు కనెక్టివిటీ లేనటువంటి గ్రామాల లిస్టు కూడా తయారు చేసి మొత్తం జిల్లాల, అంటే నా పార్లమెంట్ పరిధిలోని ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు సంబంధించి PMGSY కింద పంచాయతీరాజు ఈలను డీలను పిలిపించి మాట్లాడి మీరు ఇంకా ఏవి PMGSY కింద మనం తీసుకోవచ్చు, ఆ ప్రపోజల్స్ అన్నీ కూడా మీరు అవన్నీ కూడా మనకు తయారు చేయండి అని చెప్పి వారితో తయారు చేయించుకొని వాటి ప్రపోజల్స్ కూడా ముఖ్యం కేంద్రంలో ఉన్నటువంటి గ్రామీణ సడక్ యోజన పథకం కింద మరి ఈ యొక్క రోడ్లని మన పార్లమెంట్ సెగ్మెంట్లో శాంక్షన్ చేయాలని సంబంధిత గ్రామీణ శాఖ మంత్రి అయినటువంటి కేంద్ర మంత్రి అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి కూడా మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కనెక్టివిటీ ఒక పక్క చేస్తూ, నేషనల్ హైవేస్ని కనెక్టివిటీ ఒక పక్క చేస్తూ, పెద్ద ఎత్తున ఈ ఒక్కొక్క జిల్లాలో ఒక హైవే నుంచి ఇంకొక హైవే కనెక్టివిటీ చేస్తూ అనేక హైవేలు నిర్మాణం అవుతున్నాయి. మధ్యలో కూడా డబుల్ రోడ్లు అవుతున్నాయి. సింగిల్